నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. ఓం శాంతి. 27/6/21 అవ్యక్తవాణి రివైజ్ 26/1/88. సంగమ యుగంలో నెంబర్ 1 పూజ్యులు అయ్యడానికి అలౌకిక విధి. సంగమ యుగంలో నెంబర్ 1 పూజ్యులు అవడానికి అలౌకిక విధి. ఈరోజు అనాది తండ్రి ఆది తండ్రి అనాది శాలిగ్రామ పిల్లల్ని మరియు ఆది బ్రాహ్మణ పిల్లల్ని డబల్ రూపంలో చూస్తున్నారు. అనాది తండ్రి అనాది శాలిగ్రామ పిల్లల్ని ఆది బ్రాహ్మణ పిల్లల్ని డబల్ రూపంలో చూస్తున్నారు. శాలిగ్రామ రూపంలో కూడా పరం పూజ్యులే. బ్రాహ్మణ దేవతా స్వరూపానికి కూడా మహిమ ఉంది, పూజకు కూడా యోగ్యులు. రెండిట్లో ఆది అనాది ఇద్దరు, ఇక్కడ ఇద్దరు ఆది అనాది తండ్రి 2 రూపాలతో ఆది అనాది తండ్రులు ఇద్దరూ కూడా 2 రూపాలతో పూజ్యాత్మల్ని చూసి హర్షితం అవుతున్నారు. పూజ్యాత్మల యొక్క 2 రూపాల్ని చూసి హర్షితం అవుతున్నారు. ఇద్దరు తండ్రులు ఆది అనాది. అనాది తండ్రి ఆదిపిత సహితం. అనాది తండ్రి అంటే శివబాబా, ఆదిపిత అంటే బ్రహ్మబాబా. అనాది తండ్రి ఆదిపిత సహితం అంటే బ్రహ్మబాబా ఇంకా బ్రాహ్మణ పిల్లల్ని తనకన్నా ఎక్కువ డబల్ రూపంలో పూజ్యులుగా తయారు చేస్తున్నారు. అనాది తండ్రి యొక్క పూజ ఒక్క నిరాకార రూపంలోనే జరుగుతుంది. కానీ బ్రహ్మ సైతం బాబా అంటున్నారు అనాది తండ్రికి ఒక నిరాకార రూపంలో, కానీ బ్రహ్మ సైతం బ్రాహ్మణ పిల్లల పూజ నిరాకారం సాకారం 2 రూపాల్లోనూ జరుగుతుంది. ఒకటి బాబా పిల్లల్ని తనకన్నా ఎక్కువ డబల్ రూపంలో మహాన్లు డబల్ రూపంలో తనకన్నా గొప్పవాళ్ళని బాబా నమ్ముతారు. అయితే మీరు బాబ్దాదా పిల్లల యొక్క విశేషతలను చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లల యొక్క విశేషత ఎవరిది వాళ్ళది. కొంతమంది బాబా మరియు సర్వ బ్రాహ్మణాత్మల యొక్క విశేషతలను తెలుసుకొని స్వయంలో విశేషతలను ధారణ చేసుకుంటారు. శ్రేష్టం అంటే విశేషాత్మగా తయారవుతారు.
అంటే కొంతమంది బాబా యొక్క మరియు సర్వ బ్రాహ్మణాత్మల యొక్క విశేషతలను తెలుసుకుంటారు. స్వయంలో ఆ సర్వ విశేషతలను ధారణ చేసుకుని శ్రేష్టంగా అంటే విశేషాత్మలు అవుతారు. ఇంకా కొంతమంది విశేషతలు తెలుసుకుంటారు, చూస్తారు, ఖుషి అవుతారు. కానీ తమలో ఆ సర్వ విశేషతల్ని ధారణ చేసుకునే ధైర్యం ఉండదు. ఇంకా కొంతమంది ప్రతి ఆత్మలో యొక్క బ్రాహ్మణ పరివారంలో విశేషతలు ఉంటూ కూడా ఉన్నా సరే ఆ విశేషతలకు మహత్యం ఎవరు, ఆ విశేషతలని మహత్యం ఇచ్చి చూడరు. ఒకరికొకరు సాధారణ రూపంలోనే చూస్తారు. విశేషతలను చూసి తెలుసుకునే అభ్యాసం లేదు. గుణగ్రాహక బుద్ధి అంటే గుణాల్ని గ్రహించే బుద్ధి లేకపోవడం కారణంగా విశేషత అంటే గుణాన్ని తెలుసుకోలేకపోతారు. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలో ఏదో ఒక విశేషత తప్పకుండా నిండి ఉంటుంది. భలే 16,000లో లాస్ట్ పూసే కావచ్చు, వాళ్ళల్లో కూడా ఏదో ఒక విశేషత ఉంటుంది. అందుకే బాబా యొక్క దృష్టి ఆ ఆత్మ మీద కూడా పడుతుంది. భగవంతుని దృష్టి పడడం, భగవంతుడు తన వాళ్ళుగా చేసుకున్నారు అంటే తప్పకుండా విశేషత ఉంది కదా. అందుకే ఆ ఆత్మ బ్రాహ్మణ లిస్టులోకి వచ్చింది. కానీ సదా ప్రతి ఒక్కరి విశేషతను చూస్తూ తెలుసుకోవడంలో కూడా నెంబర్ వారీగానే ఉంటారు. బాబ్ దాదాకి తెలుసు ఎలాగున్నా భలే జ్ఞానం ధారణ సేవలు యోగంలో బలహీనలైనా సరే బాబాని తెలుసుకున్నారు. బాబాకి పిల్లలయ్యే విశాల బుద్ధి, బాబాని చూసి దివ్య దృష్టి, ఈ విశేషత అయితే ఉంది కదా. ఈ రోజుల్లో నా పేరు ప్రఖ్యాతి పొందిన విద్వాంసులకు కూడా తెలుసుకోలేకపోతున్నారు, గుర్తించలేకపోయారు భగవంతుడు ఎవరు అని. కానీ వీళ్ళు తెలుసుకున్నారు కదా. ఈ రోజుల్లో ఎంతో ప్రఖ్యాతి పొంది పేరు పొందిన విద్వాంసులు, మహానాత్మలు ఎవరు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయారు భగవంతుడిని. కానీ వీళ్ళు తెలుసుకున్నారు. కోటిలో కొంతమంది ఈ లిస్టులో అయితే వచ్చేసారు కదా. అందుకే కోటిలో విశేషాత్మలు అయిపోయారు. కోటిలో విశేషం ఎందుకయ్యారు? ఎందుకంటే ఉన్నతుడైన తండ్రికి పిల్లలయ్యారు. ఆత్మలందరిలో కూడా బ్రాహ్మణాత్మలు విశేషమైన వాళ్ళు కాకపోతే మీ విశేషతల్ని కార్యంలో వినియోగించండి. అందుకే ఆ విశేషత వృద్ధి ప్రాప్తి అవుతూ ఉంటుంది. ఏదైతే మనం దాన్ని కార్యంలో వినియోగిస్తూ ఉంటే ఆ విశేషత ఏమవుతుంది? వృద్ధి అవుతూ ఉంటుంది. వేరే వాళ్ళకు కూడా అది కనిపిస్తుంది. ఇంకా కొంతమందిలో విశేషత రూపీ బీజం ఉంటుంది, కానీ దాన్ని కార్యంలో తీసుకురావాలి, ఈ బీజాన్ని ధరటిలో వెయ్యాలి. ఎంతవరకు బీజాన్ని ధరతిలో వెయ్యమో వృక్షం ఎలా వస్తుంది? విస్తారాన్ని ప్రాప్తి చేసుకోలేదు కదా. బీజం భూమిలో బీజం పాకితే కదా అది మెల్లిగా వృక్షం అవుతుంది, విస్తారం అవుతుంది, ఫలం ఇస్తుంది. ఇంకా కొంతమంది పిల్లలు విశేషత యొక్క బీజాన్ని విస్తారంలోకి తీసుకొస్తారు, అంటే అది వృక్ష రూపంలో వృద్ధి ప్రాప్తిస్తుంది. కానీ ఫలాన్ని కూడా ప్రాప్తి చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ ఫలం వస్తుందో ఆ ఫలం కోసం పిచ్చుకలు పక్షులు అన్నీ కూడా తినడానికి వచ్చేస్తాయి. భలే బీజం వేసారు, అది వృక్షము అయ్యింది, ఫలాలు కూడా వచ్చేసాయి. కానీ ఎప్పుడైతే ఫలం వస్తుందో దానికోసం పక్షులు పిచ్చుకలు అన్నీ వచ్చేస్తాయి తినడానికి. కాబట్టి ఎప్పుడైతే ఫలం వరకు చేరుకుంటారో ఈ రూపంలో మాయ వస్తుంది. ఏ రూపంలో? నేను విశేషమైన వాళ్ళము, నాలో ఈ విశేషత ఉంది,
ఈ మాయ వచ్చి కూర్చుంటుంది. నాకన్నీ తెలుసు, నేను కాబట్టి ఇది చేయగలిగాను, నేను కాబట్టి అంటూ ఉంటారు కదా, నేను కాబట్టి చేయగలిగాను. బాబా అంటారు నేను విశేషమైన వాళ్ళము, ఇది నా విశేషత. బాబా అంటే ఈ మాయ వచ్చేస్తుంది. ఇలా అనుకోరు, బాబా ద్వారా ప్రాప్తించిన విశేషత అనుకోరు. మనలో విశేషత నింపిందెవరు? బాబా నింపారు. ఎప్పుడైతే బ్రాహ్మణులు అయ్యారో విశేషత వచ్చింది. బ్రాహ్మణులు అవగానే విశేషత వచ్చింది. బ్రాహ్మణ జీవితంలో బాబా అంటున్నారు, బ్రాహ్మణ జీవితానికి లభించింది, అది భగవంతుడు ఇచ్చింది, బాబా ఇచ్చింది. అందుకే ఫలం తర్వాత అంటే సేవలో సఫలత తర్వాత ఈ అటెన్షన్ తప్పకుండా పెట్టుకోవాలి. సేవలో అన్నిట్లో నేను ఇది చేయడంలో సక్సెస్ అయిపోయాను, అది చేయడంలో నాలాగెవరు చేయలేరు, నేను కాబట్టి ఇంత చేసేసాను, నా వలన ఇదంతా అయిపోయింది. కాబట్టి బాబా అంటారు సక్సెస్ అవుతారు కానీ మాయ వస్తుంది, ఇది అటెన్షన్ పెట్టుకోండి. లేకపోతే మాయరూపి పిచ్చుక లేక పక్షి ఆ ఫలాన్ని తప్పకుండా ఎంగిల్ చేసి పడేస్తుంది, కొరికేస్తుంది. అదేం చేస్తుంది? కింద పడేస్తుంది, కొరుకుతుంది, కింద పడేస్తుంది. ఎలాగైతే ఖండిత మూర్తికి పూజ ఉండదో అంటారు కదా, ఈ మూర్తియే కానీ ఇది పూజింపబడదు. అలాగే ఏ బ్రాహ్మణాత్మలు సేవ యొక్క ఫలం అంటే సేవలో సఫలతని ప్రాప్తి చేసుకుంటారు. కానీ నేను అనే పిచ్చుక ఏం చేస్తుంది? నేను చేశాను, ఈ ఫలాన్ని ఖండితం చేసేస్తుంది. అందుకే అంటారు సేవ అయితే చాలా బాగా చేశారు, మహారథీలు, సర్వీస్ బుల్లే. కానీ సంగమ యుగంలో సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క హృదయంలో స్నేహపాత్రులు పూజనీయులైతే కాలేదు. సేవ అయితే బాగా చేశారు, మహారథీలే, సర్వీస్ బుల్లే. కానీ సంగమ యుగంలో సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క హృదయానికి స్నేహపాత్రులు పూజనీయులు మాత్రం కాలేదు. సంగమ యుగంలో మనస్ఫూర్తిగా స్నేహం, మనస్ఫూర్తిగా గౌరవం, ఇదే పూజ్యులు కావడం. ఫలాన్ని నేను అన్నదాన్ని తీసుకొచ్చాము అంటే అలాంటి పూజ్యులు కాలేకపోతాం. ఒకటి మనస్ఫూర్తిగా ఎవరినైనా ఉన్నతులు అని ఒప్పుకోవడం, ఉన్నతమైన పూజ్యులు అనడం. ఎలాగైతే ఈ రోజుల్లో ప్రపంచంలో బాబా ఉన్నతుడవడం కారణంగా, తండ్రి ఉన్నతుడవడం కారణంగా పిల్లలు పూజ్య పితాజీ అంటూ పిలుస్తారు. రాసినప్పుడు కూడా పూజ్య పితాజీ, పూజ్యనీయులైన తండ్రి గారు అని రాస్తారు, తండ్రి గారికి అని. ఇలాగ మనస్ఫూర్తిగా ఆ ఉన్నతులు అని నమ్మడానికి, గౌరవం ఇవ్వడం ఉంటుంది. ఇంకా రెండోది ఉంటుంది బయటకి, మర్యాద అనుసారం తండ్రి కాబట్టి గౌరవం ఇవ్వాలి. కాబట్టి మనస్సుతో ఇచ్చిన దానికి ఇవ్వక తప్పదు అన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఇవ్వాల్సి వస్తుంది అన్నదానికి, మనస్ఫూర్తిగా ఇచ్చిన దానికి ఇవ్వవలసి వస్తుంది అన్నదానికి చాలా తేడా ఉంది. పూజ్యులు అవ్వడము అంటే మనస్ఫూర్తిగా అందరూ ఒప్పుకోవాలి, మెజారిటీ ఉండాలి. భలే ఇంతకుముందు కూడా చెప్పిన 5% ఉండిపోవచ్చు, కానీ మెజారిటీ మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. ఈ సంగమ యుగంలో పూజ్యులు కావాలి. పూజ్యులయ్యే సంస్కారం ఇప్పటి నుంచే నింపుకోవాలి. కానీ భక్తి మార్గంలో పూజ్యులు అవ్వడానికి అలాగే
ఇప్పుడు పూజ్యులు అవడానికి అంతరం ఉంది. మీ శరీరానికి పూజ జరగదు, ఎందుకంటే అంతిమ పాత శరీరం ఇది. తమోగుణి తత్వాలతో తయారైన శరీరం. ఇప్పుడు పువ్వుల హారాలు పడవు. భక్తి మార్గంలో దేవతలకు పూల సమర్పిస్తారు, పూల హారాలు ఇస్తారు. పూజ్యులు గుర్తు ఏంటంటే ధూపాన్ని వేయడం, హారాన్ని వేయడం, దీపం వెలిగించడం, ఆరతి ఇవ్వడం, కీర్తనలు చేయడం, తిలకం పెట్టడం, బొట్టు పెట్టడం అన్నీ. ఇది పూజ గుర్తు, పూజ్యులు అనడానికి గుర్తు. సంగమయుగంలో ఈ స్థూలమైన విధులు ఏవి ఉండవు. కానీ సంగమయుగంలో సదా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ పూజ్యాత్మల ప్రతి సత్యమైన స్నేహం యొక్క ఆరతిస్తారు. ఆత్మల ద్వారా సదా ఏదో ఒక ప్రాప్తి యొక్క కీర్తన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాగా, వాళ్ళ వలన ఇలా చేసి పొందాం, వాళ్ళ వలన ఇలాగయ్యాం. సదా ఆత్మల ప్రతి శుభభావన యొక్క దీపం వెలుగుతూ ఉంటుంది. శుభభావన యొక్క దీపం. సదా ఇలాంటి ఆత్మలను చూసి స్వయం కూడా ఎలాగంటే ఆ ఆత్మలు కూడా బాబాకి బలైపోతారు వీళ్ళని చూసి. అలాగే అన్ని ఆత్మల్లో కూడా బాబా మీద బలి అవ్వాలనే ఉత్సాహం వస్తుంది. ఒకటి బాబాకి బలి అవడే హారం సదా ఆత్మలకి స్వతహాగా ప్రాప్తిస్తుంది. ఇలాంటి ఆత్మలు సదా స్మృతి స్వరూపం యొక్క తిలకదారిలై ఉంటారు. ఈ అలౌకిక విధితో ఈ సమయంలో పూజ్యాత్మలు అవుతారు. కాబట్టి పూజింపబడతారు. బాబా అన్నారు కదా, ఇక్కడ సంగమయుగంలో బ్రాహ్మణులకి శరీరాలకు పూజ జరగదు, ఎందుకంటే ఇది పతిత శరీరం, తమోగుణితత్వాలతో తయారైంది, పాత శరీరం. కాబట్టి ఇక్కడ మనందరూ కూడా బాబా అంటారు కదా, భక్తిలో దీపము, ధూపము, హారతి, తిలకము ఇవన్నీ అక్కడ ఉంటాయి, పువ్వులు. కానీ ఇక్కడ బాబా అంటారు మనస్ఫూర్తిగా ఎవరైతే మహిమ చేస్తారు, స్వచ్ఛమైన స్నేహం ఇస్తారు, అదే హారతి. ఏదో ఒక ప్రాప్తి వాళ్ళ నుండి మేము ఇది అనుభవం చేసాం, వాళ్ళ నుండి మేము ఇది పొందేమని కీర్తిస్తారు, మహిమ చేస్తారు, కీర్తన. ఆ ఆత్మల ప్రతి శుభభావన ఉంటుంది. ఆ శుభం అనే దీపాన్ని వెలిగిస్తారు. ఇలాంటి ఆత్మలను చూస్తూ స్వయం కూడా ఆత్మలకి వీళ్ళు బలైపోతారు, బాబాకి బలైపోతారు. వాళ్ళని చూస్తూ బాబాకి బలైపోతారు. ఇంకా అలాగే అన్ని ఆత్మల్లో కూడా బాబా మీద బలి చేయించాలనే ఉత్సాహం వస్తుంది. వీళ్ళు స్వయం బాబాకి బలవడమే కాదు, వాళ్ళని చూస్తూ వీళ్ళు బాబాకి బలవుతారు. వీళ్ళు బలవడమే కాదు, వేరే ఆత్మల్ని కూడా బాబాకి బలి చేయించాలనే ఉత్సాహ ఉల్లాసాలు వచ్చేస్తాయి. ఒకటి బాబాకి బలి చేయించాలి అన్న హారం సదా ఆత్మలకి స్వతహాగా ప్రాప్తిస్తూ ఉంటుంది. ఇలాంటి ఆత్మలు సదా స్మృతి స్వరూపం యొక్క తిలకదారిలై ఉంటారు. కాబట్టి ఈ అలౌకిక విధితో ఈ సమయంలో మీరు పూజ్యాత్మలు, ఈ సమయంలో పూజ్యాత్మలు ఈ అలౌకిక విధితో కావాలి. భక్తిలో పూజ్యులవడం అది వేరు, కానీ అలౌకికంలో సంగమయుగంలో ఈ రకంగా మనం పూజ్యాత్మలం కావాలి. భక్తి మార్గంలో పూజ్యులు అవడం వలన శ్రేష్ఠ పూజ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే భక్తి మార్గంలో పూజ కన్నా ఇప్పుడు శ్రేష్టమైన పూజ. ఎలాగైతే భక్తి మార్గంలో పూజ్యాత్మలకి 2 గడియలు ఆ దేవతల సంపర్కంలో వచ్చి ఆ మూర్తి ఎదురుకుండా వెళ్ళగానే ఆ 2 గడియలు శాంతిని, సుఖాన్ని అనుభవం చేస్తారు, ఖుషిని అనుభవం చేస్తారు, శక్తిని అనుభవం చేస్తారు. ఆ విగ్రహం ముందుకు వెళ్తారు, ఆ మూర్తి ముందుకు వెళ్ళగానే చాలా శాంతి పొందుతారు, శక్తిని పొందుతారు, ఖుషిని పొందుతారు. అలాగే సంగమయుగి పూజ్యాత్మల ద్వారా ఇప్పుడు కూడా 2 గడియలు వాళ్ళ దృష్టి లభించగానే ఖుషి ఉంటుంది, శాంతి ఉంటుంది, ఉత్సాహ ఉల్లాసాల యొక్క శక్తి అనుభవం అవుతుంది. ఇలాంటి పూజ్యాత్మలు అంటే నంబర్ 1 విశేషాత్మలు. సెకండ్, థర్డ్ అయితే చెప్పాను కదా, వాళ్ళ విస్తారం ఏం చేస్తారు. ఒకటి అందరూ విశేషాత్మ లిస్టులో
ఉన్నారు. కానీ 1 2 3 నెంబర్ వారీగా ఉన్నారు. అందరూ విశేషాత్మలే, కాకపోతే నెంబర్ 1 2 3 నెంబర్ వారు. లక్ష్యం అందరిది నెంబర్ 1దే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పూజ్యులు అవ్వండి. ఎలాగైతే బ్రహ్మాబాబా గుణాలని ఈ యొక్క పాటను పాడుకుంటూనే ఉంటారు. మమ్మ మహిమల్ని మనం ఏం చేసాం, 24 రోజులు మమ్మ యొక్క విశేషతలని మనం వింటూ వచ్చాం. అలాగే మా బాబా యొక్క విశేషతలను మహిమ చేస్తూ ఉంటాం. ఇవన్నీ విశేషతలు పూజ్యులు అయ్యేదానికి నెంబర్ 1 విశేషాత్మలు అయ్యే విషయంలో బ్రహ్మాబాబాలో చూశారు, విన్నారు. ఇవన్నీను ఎలాగైతే బ్రహ్మాబాబా సాకారాత్మ నెంబర్ 1 సంగమయుగి పూజ్యసో భవిష్యత్తులో కూడా నెంబర్ 1 పూజ్యులు అవుతున్నారు. లక్ష్మీనారాయణ నెంబర్ 1 పూజ్యులు కదా. అలాగే మీరు కూడా ఇప్పుడు ఇలాగ తయారు కావచ్చు. ఎలాగైతే బాబాతో పాటు బ్రహ్మబాబాకి యొక్క అద్భుతాన్ని పాడుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా సదా ఇలాంటి సంకల్పం, అలాంటి మాట, అలాంటి కర్మ చేయండి. సదా అద్భుతమే జరుగుతుంది. ఎప్పుడైతే అద్భుతం జరుగుతుందో ఇంకే గడబడ అన్నది ఉండదు. అద్భుతం చేయలేంటే అధమం చేస్తున్నారని లెక్కే. భలే సంకల్పాలని పాడు చేస్తామో వాణితో చేస్తారో ఏదైతే సంకల్పాల్లో వ్యర్థ తుఫాన్లు నడుస్తుంటాయి. అదొక పెద్ద దుమారం. కాబట్టి అలాంటి తుఫాన్లు, అలాంటి గడబిడ కాదు, అద్భుతం చేయాలి. ఎందుకంటే ఆదిపిత బ్రహ్మకి బ్రాహ్మణ పిల్లలు సదా పూజ్యులని మహిమ చేయబడతారు. ఇప్పుడు లాస్ట్ జన్మలో చూడండి, అందరికన్నా ఉన్నతమైన వర్ణము మహిమ ఉంది కదా, బ్రాహ్మణ వర్ణం అంటారు. అన్నిటికన్నా, అన్ని వర్ణాల కన్నా ఉన్నతమైన వర్ణం ఏది అంటే బ్రాహ్మణ వర్ణం అంటారు. ఉన్నతమైన నామం, ఉన్నతమైన శ్రేష్టమైన పని కోసం బ్రాహ్మణులే పిలుస్తారు. ఏదైనా మంచి పని చేయాలన్నా, మంచి పేరు పెట్టాలన్నా, ఎవరి కళ్యాణం చేయాలన్నా ఎవరిని పిలుస్తారు? బ్రాహ్మణులే పిలుస్తారు. అంటే లాస్ట్ జన్మ వరకు బ్రాహ్మణాత్మల యొక్క పేరు ఉన్నతంగానే ఉంది. వాళ్ళ పని కూడా ఉన్నతంగా ప్రసిద్ధి అయింది. పరంపర నుండి అది వస్తున్నది. కాబట్టి ఒక్క పేరుతోనే చూడండి, బ్రాహ్మణులు అన్న పేరుతోనే పని నడిపిస్తున్నారు. పని మీది, కానీ పేరు వాళ్ళకు వచ్చింది. మీ పేరుతో వాళ్ళు పని చేస్తున్నారు. బాబా అంటారు, పేరు గల బ్రాహ్మణులే మీ పేరుతో పని నడిపిస్తుంటే మరి దానికన్నా చూడండి సత్యమైన బ్రాహ్మణాత్మలకి ఎంత మహిమ ఉంటుంది, ఎంత మహాన్లు. బ్రాహ్మణులు అన్న పేరే అవినాశి అయిపోయింది. అవినాశి ప్రాప్తి ఉండే జీవితం అయిపోయింది. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఏంటంటే కష్టం తక్కువ, ప్రాప్తి ఎక్కువ. ఎందుకు? ప్రేమ ముందు కష్టం ఉండదు. ఇప్పుడు లాస్ట్ జన్మలో కూడా బ్రాహ్మణులు కష్టపడటం లేదు, ఆరాంగా తింటున్నారు. ఒకవేళ పేరు యొక్క పని చేస్తున్నా మీరు ఆకలితో మటుకు ఉండరు. కాబట్టి ఈ సమయంలో బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత, ఇప్పటి వరకు ఆ గుర్తుల్ని మీరు చూస్తున్నారు. ఇంత శ్రేష్టమైన విశేషాత్మలు మీరు అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. వర్తమాన సమయం పూజ్యులు ఎలాగో భవిష్యత్తులో కూడా పూజ్యులు. వీళ్ళనే విశేషాత్మలు నెంబర్ 1 అంటారు. కాబట్టి చెక్ చేసుకోండి. బ్రహ్మా బాబా యొక్క కథ వింటున్నారు కదా, విన్నారు కదా. ఇంకా ఉండిపోయిందా ఇప్పటికీ? ఈ బ్రహ్మా బాబా యొక్క విశేషతని సదా మీ ముందు ఎప్పుడు ఎదురుకుండా పెట్టుకోండి. ఇంకే విషయాల్లోకి వెళ్ళకండి, కానీ విశేషతలను చూడండి, వర్ణించండి. ప్రతి ఒక్కరి విశేషత, ప్రతి ఒక్కరిని విశేషత యొక్క మహత్తు వినిపించి విశేషంగా తయారు చేయండి. ప్రతి ఒక్కరికి విశేషత యొక్క మహత్తునే వినిపించి విశేషంగా తయారు చేయండి. వేరే వాళ్ళని తయారు చేయడం అంటే స్వయం విశేషంగా మారడం. సుంచా అర్థమైందా? అచ్చా. నలువైపులా సర్వ నెంబర్ 1 విశేషాత్మలకి, సర్వ బ్రాహ్మణ జీవితం ఉండే విశేషాత్మలకి,
సదా బ్రహ్మబాబాని ఎదురుకుండా పెట్టుకుని సమానమయ్యే పిల్లలకి అనాది తండ్రి ఆది తండ్రి 2 రూపాల్లో తో సర్వ శాలిగ్రామాలకి సాకారి బ్రాహ్మణాత్మలకి స్నేహంతో నిండిన ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. పాటిల్తో బాబా కలుసుకుంటూ సదా బాబా చెయ్యి తోడు ఉండే ఇలాంటి భాగ్యవంతులమైన ఆత్మలం అనుకుంటున్నారా? సదా బాబా చెయ్యి బాబా తోడు మాకు ఎప్పుడు ఉంది అని. ఎక్కడ బాబా చెయ్యి తోడు ఉంటుందో అక్కడ సదా మౌజ్ ఖుషిగా ఉండే జీవితం ఉంటుంది. ముడుచుకుపోయేవాళ్ళు కాదు, మౌజ్లో ఉండేవాళ్ళు. ఏదైనా పరిస్థితి తన వైపు, ఏ పరిస్థితి తన వైపుకి ఆకర్షితం చేయదు, సదా బాబా వైపే ఆకర్షితం చేస్తుంది. అన్నిటికన్నా గొప్ప, అందరికన్నా పెద్ద, అందరికన్నా గొప్ప వాళ్ళు ఎవరు? తండ్రి. ఆ తండ్రి తప్ప ఇంకే వస్తువు వ్యక్తి మనకి ఆకర్షింపచేయదు. అందరికన్నా గొప్పవాడు, అందరికన్నా పెద్దవాడు అయిన బాబా తప్ప ఇంకే వస్తువులు వ్యక్తి కానీ ఏవి ఆకర్షితం చేయవు. ఎవరైతే బాబా చెయ్యి తోడులో పాలింపబడేవాళ్ళు వాళ్ళ మనసు ఎటువైపుకి ఇంకెళ్ళరు. కాబట్టి ఇలాగా అందరూ ఉన్నారా లేక మాయ పాలనలోకి వెళ్ళిపోతున్నారా? ఆ తోవ అయితే బంద్ అయిపోయింది కదా. సదా బాబాతో పాటు మౌజులో ఉండేవాళ్ళు కదా. బాబా దొరికాడు, అన్నీ దొరికాయి. ఇంకా అప్రాప్తి అన్నది మనకేమీ లేనే లేదు. ఎంత ఎవ్వరు చెయ్యి తోడు వదిలించడానికి, ఆయన చెయ్యని కానీ ఆయన తోడును వదిలించడానికి ఎంతైనా ప్రయత్నం చేయని వదిలేవాళ్ళం కాదు, వదిలేవాళ్ళు కాదు కదా. ఒకవేళ వదిలినా ఎక్కడికి వెళ్తారు? ఎంతకన్నా గొప్ప భాగ్యం ఇంకెక్కడ ఉండదు కదా. కుమారీలు సదా భాగ్యవంతులు, కుమారీలు ఇప్పటికీ భాగ్యవంతులే. డబల్ భాగ్యం. ఒకటి కుమారి జీవితం యొక్క భాగ్యం, రెండోది బాబాకి పిల్లలయ్యే భాగ్యం. కుమారి జీవితం పూజింపబడేది. ఎప్పుడైతే కుమారి జీవితం సమాప్తయింది అంటే అందరి ముందు వంగవలసి వస్తుంది, అందరి ముందు వంగవలసి వస్తుంది. గృహస్థి జీవితం అంటే మేక సమానమైన జీవితం. కుమారి జీవితం అంటే పూజ్య జీవితం. ఒకవేళ ఒక్కసారి పడిపోతే తప్పకుండా పడగానే ఏమికైతే విరుగుతుంది. ఎంతైనా దానికి కట్టండి, ప్లాస్టర్ వేయండి, ఎన్ని సరి చెయ్యండి, కానీ ఆ ఎముక బలహీనత తప్పకుండా ఉంటుంది. ఎంత విరిగిపోయింది, దాని ఆ మొదటి బలం అన్నది దానికి ఉండదు. ఆ వీక్ ఉంటుంది, అది వీక్గానే ఉంటుంది. కాబట్టి తెలివైన సమర్థవంతులు, తెలివైన వాళ్ళు అవ్వండి. ఇలా అనుకోకండి. ఒకసారి టేస్ట్ చేసి ఆ జీవితాన్ని ఒక టేస్ట్ చేసాక మేము తెలివైన వాళ్ళు సమర్థవంతులు అవుతాం అనుకోకండి. ముందే తెలివైన వాళ్ళు కన్నా. అంతేగాని ఆ జీవితం కూడా ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసేస్తాం, ఒకసారి పెళ్లి చేసుకుని ఆ జీవితాన్ని టేస్ట్ చేసేసి తర్వాత తెలివైన వాళ్ళు అవుతామంటే అలా కాకండి అంటున్నారు బాబా. సదా మిమ్మల్ని మీరు కల్ప విజయాత్మలనే అనుభవం చేస్తున్నారా? అనేక మార్లు విజయ అయ్యే పాత్ర వేశారు, ఇంక ఇప్పుడు కూడా వేస్తున్నారు అదే పాత్ర, విజయులయ్యే పాత్రని. విజయాత్మలు సదా వేరే వాళ్ళని కూడా విజయులుగానే చేస్తారు. కాబట్టి ఎవరైతే అనేక మార్లు చేసింది, ఏదైనా సరే అనేక మార్లు చేసింది ఎప్పుడు ఈజీ అయిపోతుంది, కష్టం అనిపించదు. అనేక మార్లు విజయాత్మలు ఈ స్మృతితో ఏ పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితినే దాటడం ఒక ఆటలా అనిపిస్తుంది, ఖుషి అనుభవం అవుతుంది. అలా ఖుషి అనుభవం అవుతున్నదా అని అడుగుతున్నారు బాబు. విజయాత్మలకి విజయం అధికారంగా అనుభవం అవుతుంది. అధికారంతో కష్టం అనిపించదు. అధికారం అన్నది కష్టంగా రాదు, స్వతహాగా వస్తుంది.
కష్టపడితే అధికారం కాదు, స్వతహాగా వస్తుంది. ఏది విజయం అన్నది అధికారంగా అనుభవం అవుతుంది, అంతేగాని కష్టంగా విజయం అనుభవం కాదు, స్వతహాగా అనుభవం అవుతుంది. ఒకటి సదా విజయం యొక్క ఖుషీతో అధికారంతో ముందుకు వెళ్తూ ఉండండి, వేరే వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తూ వెళ్ళండి. లౌకిక పరివారంలో ఉంటూ లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేయండి. ఎందుకంటే అలౌకిక సంబంధాలు సుఖమిచ్చేవి. లౌకిక సంబంధాలతో అల్పకాల సుఖమే లభిస్తుంది, సదా లభించదు. ఒకటి సదా సుఖీలైపోయారు, దుఃఖీ ప్రపంచం నుండి సుఖ ప్రపంచంలోకి వచ్చేసారు. అలా అనుభవం చేస్తున్నారా? ముందు రావణాసుడు పిల్లలుగా ఉండేవారు, దుఃఖకరంగా ఉండేవారు, దుఃఖితులై ఉండేవాళ్ళు. ఇప్పుడు సుఖదాతక పిల్లలు సుఖస్వరూపాలైపోయారు. ఫస్ట్ నెంబర్ ఈ అలౌకిక బ్రాహ్మణ పరివారం. దేవతలు సెకండ్ నెంబర్ అయ్యారు. ఫస్ట్ నెంబర్ ఎవరు అంటే అలౌకిక బ్రాహ్మణ పరివారం, సెకండ్ నెంబర్లోనే దేవతలు. కాబట్టి ఈ అలౌకిక జీవితం ప్రేమ అనిపిస్తుంది కదా. సదా మిమ్మల్ని మీరు పరమాపదం భాగ్యవంతులు అని అనుభవం చేస్తున్నారా? మొత్తం కల్పంలో ఇలాంటి శ్రేష్ట భాగ్యం ప్రాప్తించదు. ఎందుకు? భవిష్యత్తు స్వర్గంలో కూడా ఈ సమయం యొక్క పురుషార్థం యొక్క ప్రాలబ్ధ రూపంలో రాజ్యభాగ్యం ప్రాప్తిస్తుంది. బాబా అంటారు, కల్పం మొత్తంలో ఇలాంటి శ్రేష్ట భాగ్యం ఎప్పుడు ప్రాప్తించదు. భవిష్యత్తు స్వర్గంలో కూడా మీకు ఆ రాజ్యభాగ్యం ప్రాప్తి చేసిందంటే అది ఎప్పటిది? ఈ సమయంలో మీరు పురుషార్థం యొక్క ప్రాలబ్ధ రూపంలో అప్పుడు మీకు రాజ్యభాగ్యం ప్రాప్తించింది. భవిష్యత్తు కూడా వర్తమాన భాగ్యం లెక్కబట్టే దొరికింది. మహత్తు ఈ సమయం యొక్క భాగ్యాన్ని మహత్తు. బీజం ఈ సమయంలో వేసుకుంటారు, ఫలం అనేక జన్మలు ప్రాప్తిస్తుంది. కాబట్టి మహత్వం బీజంది లెక్క పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో భాగ్యం తయారు చేసుకోవడం లేక భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడం అన్నది ఆ బీజం ఇప్పుడు వేసుకుంటున్నాం. ఈ అటెన్షన్తో సదా పురుషార్థంలో తీవ్ర గతితో ముందుకెళ్తూ ఉండండి. సదా ఈ సమయం యొక్క పదమాపదం భాగ్యాన్ని ఎప్పుడు స్మృతి రూపంలో ఇమర్జ రూపంలో ఉండాలి, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి. కర్మ చేస్తూ కూడా జ్ఞాపకం ఉండాలి. కర్మల్లో మీ శ్రేష్ట భాగ్యాన్ని మర్చిపోకండి. స్మృతి స్వరూపులై ఉండండి. వీళ్ళనే అంటారు పరమపదం భాగ్యవంతులు అని. ఈ స్మృతి యొక్క వరదాన్యాన్ని సదా మీతో పెట్టుకోండి, అప్పుడు సహజంగా మీరు ముందుకెళ్తూ ఉంటారు. కష్టము అన్నదాని నుండి వదిలింపబడతారు. అచ్చా, ప్రశ్న, లౌకిక సంబంధంలో బుద్ధి యథార్థ నిర్ణయం చేస్తూ ఉండాలి అంటే దానికి విధి ఏమిటి? లౌకిక సంబంధంలో కూడా బుద్ధి మనకి యథార్థంగా నిర్ణయం చెయ్యాలి అంటే, యథార్థ నిర్ణయమే చెయ్యాలి అంటే దానికి విధి ఏమిటి అని ప్రశ్న. దానికి జవాబు, ఎప్పుడూ కూడా లౌకిక విషయాల్ని ఆలోచించి మీరు నిర్ణయం చేయకండి. అలౌకిక శక్తిశాలి స్థితిలో ఉంటూ నిర్ణయం చేయండి. లౌకిక విషయాలను ఆలోచిస్తూ నిర్ణయం చేయకండి. అలౌకిక శక్తిశాలి స్థితిలో నిర్ణయం చేయండి. ఏదైనా వెనక విషయాలు బుద్ధిలో పెట్టుకున్నట్లే, వెనక విషయాలు బుద్ధిలో జ్ఞాపకం స్మృతిలో ఉన్నట్లయితే బుద్ధి అటువైపుకి వెళ్ళిపోతుంది. ఆ వెనక సంస్కారం మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అందుకే కష్టం అనిపిస్తుంది. పూర్తిగా లౌకిక వృత్తిని మర్చిపోయి ఆత్మ అనుకుంటూ అప్పుడు నిర్ణయం చేయండి. యథార్థమైన నిర్ణయం జరుగుతుంది. దీనిని అంటారు వికర్మార్జిత సింహాసనం. అలౌకిక ఆత్మిక స్థితే వికర్మార్జిత స్థితి యొక్క సింహాసనం. ఈ సింహాసనంలో కూర్చుని నిర్ణయం చేసినట్లయితే యథార్థంగా ఉంటుంది. अच्छा वरदानम, साथी साक्षी पन की स्मृति द्वारा सब बंधनों से मुक्त होने वाले सर्वशक्ति संपन्न भव. భావన సదా తోడు సాక్షి స్థితి యొక్క స్మృతిలో ఉంటూ, బాబాకి తోడుగా సాక్షి స్థితి యొక్క స్మృతి ద్వారా
అన్ని బంధనాల నుండి ముక్తులయ్యేవాళ్ళు సర్వశక్తి సంపన్నులు కండి. సర్వశక్తులతో సంపన్నంగా మారి ఆధీనత నుండి దూరంగా ఉండేవాళ్ళు ఉండడం కోసం, సర్వశక్తులతో సంపన్నంగా మారి ఆధీనత నుండి దూరం కావడం కోసం 2 మాటల్ని సదా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి సాక్షి, రెండవది సాటి అంటే తోడు. దీనివలన ముక్త అవస్థ తొందరగా తయారవుతుంది. సర్వశక్తివంతుడైన బాబాకి తోడు సర్వశక్తులు స్వతహాగా ప్రాప్తిస్తాయి. సర్వశక్తివంతుడైన బాబా తోడు ఉన్నట్లయితే సర్వశక్తులు స్వతహాగా ప్రాప్తిస్తాయి. ఇంకా సాక్షి నడుచుకున్నట్లయితే ఏ బంధనాల్లోనూ చిక్కుకోకుండా ఉంటారు. అన్నిట్లో నేను ఉన్నానని దూరిపోతే బంధంలో పడిపోతారు. సాక్షిగా ఉన్నట్లయితే బంధనాల్లో చిక్కుకోరు. నిమిత్త మాత్రంగా ఈ శరీరంలో ఉంటూ కర్తవ్యం చేసాం, సాక్షి అయిపోయాం. మరి ఇంకా కర్తవ్యంతో మనకి సంబంధం లేదు. నిమిత్తంగా మారి కర్తవ్యం చేసాం, అందులో చిక్కుకోవాల్సిన పని లేదు, సాక్షి అయిపోయాం. ఈ విశేష అభ్యాసాన్ని పెంచుకో. స్లోగన్: అశుద్ధం శుద్ధం రెండిటి యొక్క యుద్ధం జరుగుతున్నది. అశుద్ధం శుద్ధం రెండిటి యొక్క యుద్ధం జరుగుతున్నది అంటే బ్రాహ్మణులకు బదులు క్షత్రియులు అయిపోయారు. అశుద్ధం శుద్ధం రెండిటి యొక్క యుద్ధం నడుస్తుంది అంటే అర్థం ఏంటి? బ్రాహ్మణులకు బదులు క్షత్రియులు అయ్యారు. అచ్చా. ఓం శాంతి.